త్రినైని సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించిన 5 రోజులకే ఆమెతో 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న చందు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మణికొండలోని తన నివాసంలో అతను సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు పవిత్ర పుట్టినరోజు, నిన్ను మర్చిపోలేకపోతున్నా అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్లో చందు వాట్సాప్ చాట్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. పవిత్ర జయరాం మరణం తరువాత చందు నిరాశలోకి వెళ్ళారు. ఆమె లేని జీవితం ఊహించుకోవడం తన వల్ల కాదని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. డిప్రెషన్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపినట్లు సమాచారం. పవిత్ర జయరాం మరణం తర్వాత చందు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందనేది అర్థమవుతోంది. పవిత్ర జయరాం చంద్రకాంత్ మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులతో పాటు సీరియల్ యూనిట్ సభ్యులు సైతం నిజ జీవితంలోనూ వివాహమైందని నమ్మారు. అయితే 6 ఏళ్లుగా వాళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఇంతలో ఈ విధంగా జరిగింది. ఇక చందు మరణం తర్వాత చందు పవిత్రల గురించి అతని తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన కొడుకు మరణానికి కారణం పవిత్ర అంటూ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. నా కొడుకు జీవితాన్ని పవిత్ర నాశనం చేసింది. 5 సంవత్సరాల నుంచి నా కోడల్ని కలుసుకునేవ్వకుండా మాట్లాడకుండా చేసింది. కనీసం ఇంటికి రానిచ్చేది కాదు. కారు యాక్సిడెంట్లో పవిత్ర చనిపోయిందని ఆ రోజు చెప్పాడు. చనిపోయే ముందు కూడా మాకు ఫోన్ చేశాడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు అంటూ రోదిస్తూ చెప్పింది చందు తల్లి. చనిపోయే ముందు తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగాడు. ఆ రోజు ఫ్రెండ్ రూమ్లోనే పడుకున్నాడు. అయితే చనిపోతాడని మాత్రం మేము ఊహించలేదు. మా కుటుంబాన్ని పవిత్ర నాశనం చేసింది. నా కొడుకును నాకు దూరం చేసింది అంటూ ఈ 5 ఏళ్లలో తాను అనుభవించిన బాధను కన్నీరు కారుస్తూ చెప్పుకొచ్చింది. చందు భార్య కూడా భర్త మరణంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. పవిత్ర వలనే తాము దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది.